కూడా ఏం లేదు. ఏంట్రా సంగతి అంటే ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాలో కానీ ఈ సదరు సంస్థల యాజమాన్యాలకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఒక పోలీస్ శాఖ ద్వారా వీళ్ళు ఒక అస్త్రం వేశారు. ఎట్లా అంటే వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ వార్తలు వీళ్ళు నెగిటివ్ వేస్తారు కదా, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది అన్నటువంటి దాని మీదన వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి అభిమాని ఎవరో కంప్లైంట్ పెట్టారని పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ కడతారు. ఈ ఎఫ్ఐఆర్ కాపీని అటాచ్ చేస్తూ పోలీసులే సదరు సంస్థలకి నోటీస్ పంపిస్తారు, ఈ పేజ్ తీసేయండి అనేది. దీంట్లో యూట్యూబ్ ఏమైంది చెప్పిందంటే వాళ్ళు ఓపెన్గా మీరు ఏదైనా కంటెంట్ తీసేయమంటే కంటెంట్ తీసేస్తాం, ఛానల్ తీయమని అడిగే హక్కు లేదు మీకు. సో వీడియో తప్పు అంటే కనుక మీరు ఇచ్చిన ఆధారంగా వాళ్ళకి నోటీస్ ఇస్తాం, వాళ్ళు ఇచ్చిన సమాధానం మీకు పాస్ చేస్తాం, వాళ్ళే డిలీట్ చేస్తే ఓకే, వాళ్ళే హైడ్ చేస్తే లేదా డిలీట్ చేస్తే, లేదంటే మేము డిలీట్ చేయమంటే చేస్తాం, ఇది మా రూల్స్ అని వాళ్ళు చెప్పేశారు యూట్యూబ్. కాబట్టి అక్కడ వర్కౌట్ కావట్లేదు. ఛానల్స్ యూట్యూబ్ లో వీడియో తీపిస్తున్నారు, కానీ మొన్న ఏదో పేజ్ అయితే బ్లాక్ అయింది, మళ్ళీ వచ్చిందిలేండి. అదే ముందైతే క్లోజ్ చేశారు, మరి ఎందుకు ఏదో రీజన్ చెప్పారు, వేరే వాళ్ళు ఇట్లాంటి పేజే పోయింది కదా, మొత్తం అఫీషియల్ పేజ్ పోయింది కదా వైసీపీది. నేను అనేది యూట్యూబ్ ది, అదే మామూలుగా అది కూడా మెటా కొడదే కదా, యూట్యూబ్ వేరు కదా. అవును, ఫేస్బుక్ యూట్యూబ్ లో అయితే వీడియోల వరకే అని చెప్పారు. అవును అవును